హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి నాటుకోడి కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇదే సండే స్పెషల్ అన్నమాట. గారెలు ఇంకా నాటుకోడి పులుసు. ఇక్కడైతే మా అమ్మ గారెల కోసం పిండి రుబ్బేస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ కూర ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. ముందుగా అయితే కూరని ఉప్పు పసుపు వేసుకొని కుక్కర్లో 3 విజిల్ పెట్టేసుకున్నాక ఆ సూప్ని అందరు తాగుతుంటారు కదా, నాటుకోడి సూప్ అనేసి అలా కొంచెం తీసేసుకున్న తర్వాత పక్కనే ప్యారలల్గా మనం నెక్స్ట్ అయితే తిరగమాతకి ప్రిపేర్ చేసేసుకొని దాంట్లో ఈ ఉడకబెట్టిన కూర అయితే మనం వేసేసుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి కూడా వేసేసుకొని ప్లేట్ పెట్టేసుకొని కొంచెం ఉడికించేసుకోవాలి. ఇప్పుడైతే మన కూర రెడీ. ఇంకా నెక్స్ట్ గారెల కోసం అయితే పిండి రుబ్బెట్టేసుకొనింది కదా మా అమ్మ, దాంతో అయితే ఇప్పుడు మా అమ్మ గారెలు వేసేస్తుంది. ఎంతైనా రోట్లో రుబ్బి పెట్టుకున్న పిండికి మిక్సీలో వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడైతే ఈ గారెల్లోకి ఆ నాటుకోడి చికెన్ వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడైతే గారెలు కూడా రెడీ అయిపోయినాయి. దాంట్లో ఇంకా కర్రీ వేసుకొని తినేస్తే ఎంత బాగుంటుందో కదా. ఇదైతే నాటుకోడితో మా బ్రేక్ఫాస్ట్. ఇంకా లంచ్లో ఏం స్పెషల్ ప్రిపేర్ చేసిందో కూడా మీకు షార్ట్ అప్లోడ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.